అతని రూపాన్ని లక్ష్య పెట్టద్దు. అదిగో మనుషుడు లక్ష్య పెట్టేదాన్ని యెహోవా ఏమాత్రం కూడా లక్ష్య పెట్టడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, కీర్తన గ్రంథంలో దావీదు తన కీర్తనలో ఒక భాగం రాసుకున్నాడు. 131వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. అదిగో దావీదు ఏం చెప్తున్నాడంటే, యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నుల మీద చూచుచున్నది కాదు. ఏంటమ్మా? అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకోవడం లేదు, నిమ్మలపరుచుకుని ఉన్నాను, సముదాయించి ఉన్నాను ఉన్నట్లు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఎంత తగ్గింపండి. యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచున్నవి కావు. అంటే మీదు చూసినవి అంటే పైకి చూస్తారు కదా, మీకు తెలుసా? చూపులో రకాలు ఉన్నాయి తెలుసా మీకు? మేము అటు చూస్తారేంటి? చూపులో రకాలు తెలుసా మీకు? వార చూపులు, గీర చూపులు, రకరకాల చూపులు ఉన్నాయి. మామూలుగా ఉన్న వ్యక్తి మామూలుగా చూస్తాడు, అవునా? మీద చూచి వాళ్ళంటే ఎవరు తెలిసినా? అంటే ఆ చూపులోనే ఏం చెప్పండి, లోపల ఉన్న గర్వం ఏమవుతుంది చెప్పండి? ఉట్టిపడేలాగా, ఎక్కడ? కళ్ళల్లో ఉట్టిపడేలాగా కంటితోనమాట. మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు ఏంటిది? మీరు ఎవరు ప్రాక్టీస్ చేయట్లేగా? మీద చూడడం అంటే అదనమాట. అంటే అలాగే ఉంటుంది అనమాట. వార చూపులు, గేర చూపులు. దావీదు ఎంత తగ్గింపు కలిగిన వాడు అండి. యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదకి చూసే కాదు. అది అవసరం లేదు ప్రియులరా. ఆ 2 లైన్లు చాలు. యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీద చూసినది కాదు. ఈ మాటలు రాసిన భక్తుడు అయిన దావీదు స్టేటస్ తెలుసా? రాజు. ఎవరండి? రాజు. రాజు ఏమంటున్నాడు అమ్మా? రాజు అంటే ఎలా ఉంటుంది తెలుసా? రాజు అంటే ఎలా ఉంటుందండి? కింగ్ అంటే ఎలా ఉంటుంది? పనివారు బహుమందు పనివారు ఉంటారు, సింహాసనం. అన్నం కూడా ఏ పల్లెలో తింటాడు రాజు? చెప్పండి. మరి నువ్వే పల్లెలో తింటావు? స్టీలు, ప్రమోషన్ వస్తే ప్లాస్టిక్. ఆ పూలు ఉన్న ప్లాస్టిక్ పళ్ళెంలో అప్పుడు ఏంటంటే ఇలా కలుపుతా ఉంటాం. అప్పుడు దాకా ఇలా కలిపినాము. ఎప్పుడైతే ఏది స్టీల్ పళ్ళెం నుంచి ప్లాస్టిక్ పళ్ళెంలోకి వెళ్తేనే ఇలాగల వద్దాం. దావీదు అంటాడు, అయ్యా నా హృదయంలో ఏం లేదంట? గర్వం లేదయ్యా, అహంకారం మనస్సు నాకు అస్సలు లేదు. నువ్వు చెప్పగలగాలి సాక్ష్యం. దేవునికి స్తోత్రం. నేను చెప్పగలవా? నేను చెప్పలేను. ఒక్కోసారి ఆ లోపల కోపం, గర్వం అలాగా కొన్ని సందర్భాల్లో వచ్చినప్పుడు నేను సరి చేసుకుంటాను వెంటనే. ప్రభువా నేను తప్పిపోయినయ్యా, నేను పొందిపోయాను ఈ మాటల్లో, నేను గబుక్కున తోలనాడని ప్రభువా, ఇట్లాగని అనేసాను గబుక్కున
నా వల్ల ఎవరు బాధపడకూడదు ప్రభువా అని నేను ప్రభు సన్నిధిలో నేను మోకరించి ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు అలాగా ప్రార్థన చేయాలి అంటే, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును అనే వాక్యములో ఉన్నది కనుక, ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉన్నప్పుడు దేవుడు తప్పక ఏం చేస్తాడైనా హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. నేను ఏ గుంపులో ఉండాలని ఆశపడుతున్నానంటే, దేవుడు ఘనపరిచే గుంపులో నేను ఉండాలని ఆశపడుతున్నాను కనుక నేనేం చేస్తున్నాను, తగ్గించుకొని ప్రభువా నైనా ఇందులో పొర్లిపోయాను, ఎక్కడ పొర్లిపోయాను ప్రభువా అని చెప్పి ఎప్పటికప్పుడు ప్రియులారా నేను సరి చేసుకుంటున్నాను. విశ్వాసులారా మీరు కూడా ఏం చేయాలి చెప్పండి, ఎక్కడ తప్పకూడదు. పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ప్రియులారా నేను అలాగా చెప్పలేని స్థితిలో ఉన్నాను. కారణం ఏంటంటే నాలో కూడా కొన్ని లోపాలు ఉండవచ్చు. ప్రియులారా ఆ లోపాలు సరి చేసుకుంటూనే ఉన్నాను. నేను ఇంకా కూడా నేనంటాను ప్రియులారా, ఈ యొక్క పగటి వేళ మనమందరము కూడా దావీదును పోలి మన హృదయంలోకి ఎటువంటి అహంకార మనసుకి చోటు ఇయ్యకపోవుదుము గాక. సరే ప్రియులారా, దావీదునంట దేవుడు ఘనపరిచాడు, హెచ్చించాడు. దావీదుని ఎక్కడ గొర్రెల దొడ్లో ఉన్న వ్యక్తిని దావీదంట ఘనపరిచాడు. దావీదులో ఒక మంచి క్వాలిటీ చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను ప్రియులారా. సో ఒక రోజున ఏమైనా తెలిసిన, సౌలు మరి తరుముతూ ఉన్నాడు దావీదుని చంపడానికి. తరుముతూ ఉన్నప్పుడు ఒక ప్రాంతానికి వచ్చారు. ఒక ప్రాంతానికి వచ్చి అక్కడ మరి రాత్రి అయిపోయింది కనుక ఆ గుహలో మరి వారందరూ కూడా విశ్రాంతి తీసుకుంటుంటే దావీదుకి ఒక అవకాశం వచ్చింది. ఏ అవకాశం అంటే నిరూపించుకునే అవకాశం వచ్చింది. ఏంటి అవకాశం? నిరూపించుకునే అవకాశం అంటే, ఇప్పుడు సౌలు గుహలో అలాగా గాఢ నిద్ర అనమాట. ఎంత గాఢ నిద్ర అంటే చచ్చిపోయిన వారు ఎలాగ పడుకుంటారు, అంతకంటే ఘోరంగా నిద్రపోతున్నాడు. మొత్తం ఇంజక్షన్ ఇచ్చినట్లుగా అంత ఘోరంగా నిద్రపోతున్నాడు సౌలు. దావీదుకి అవకాశం వచ్చింది, వెళ్ళి కలయ చూసినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రియులారా సౌలు యొక్క పై వస్త్రం ముక్కను కత్తిరించి ఆ కత్తిరించే సమయంలో తోటి వారందరూ అంటున్నారు ఏమని తెలిసిన, రాజా నీకు ఛాన్స్ వచ్చింది, ఏసేయ్. మనం కూడా అంటాం కదా, అలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు మనం ఏమంటాం చెప్పండి, వదులుకోవద్దు, ఛాన్స్ వచ్చింది, దేవుడు ఇచ్చాడు అవకాశం. మళ్ళీ ఏమంటారు చెప్పండి, మళ్ళీ దేవుడు లంకి పెడతారు. దేవుడు అవకాశం ఇచ్చాడు నీకు, ఇప్పుడు దేవుడు అవకాశం ఇది, దీన్ని సద్వినియోగం చేసుకుని ఎంత మూర్ఖులు లేడు. మళ్ళీ వాక్యం ద్వారా చెప్పి దేవుడిని కలిపి ఐగాన్ని కలిపి ఏం చేస్తారు, మళ్ళీ ఇటు రూట్లో తీసుకొస్తారు విశ్వాసం. అన్ని సొంత ఆలోచనలు అండి విశ్వాసులకి. ఒక ఆవిడ చెప్తుంది, బాప్తిసం పొందు, శోధనలు అన్ని పోతాయి, నీకు అసలు ఇంట్లో ఏం ఉండదంట. బాప్తిసం దేనికి అసలు? ఏమ్మా, నువ్వు పరలోకం పోవాలి అంటే బాప్తిసం, నరకం పోవాలి అంటే తీసుకోబాక. నేను నరకం పోవాలనుకుంటే తీసుకోబాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు అవకాశం వచ్చింది, కానీ దావీదు మాత్రం ఏమాత్రం పై వస్త్రాన్ని కత్తిరించాడు. దావీదు అన్న మాట ఒక మాట చెప్పి ముగిస్తాను. మొదటి దావీదు మనసును వచ్చి కాదు నాన్న, ఒక్కసారి 24వ అధ్యాయమేనా, 24వ అధ్యాయము 14 చూడండి, 14 వచ్చింది. ఏ పాటి వానిని తరుముచున్నాడు. అదిగో దావీదు అంటున్నాడు, నేను అయ్యా ఎవరినయ్యా రాజా నువ్వు తరిమేది? నేను ఎవరినే? చచ్చిన కుక్కనయ్యా. బతికిన కుక్క అయితే ఏం చేస్తుంది? మురిగిద్ది, అరిసిద్ది, మురిగిద్ది. బతికిన కుక్క అవునా? బతికిన కుక్క కూడా అనుకోవట్లే. ఏమంటున్నాడు? చచ్చిన కుక్క. ఏ కుక్క? చచ్చిన కుక్కనే కదా. ఇలాంటి వ్యక్తిని అయ్యా నువ్వు తరిమేది అయ్యా రాజా. ఎంత తగ్గింపండి దావీదులో. నువ్వు నేను తగ్గించుకుంటావు, అలాగా తగ్గించుకుంటావండి. కుర్చీ అయిపోతుంటే ఇటు చూస్తాం మనం, అవునా?
మీకు తెలుసో లేదో వీళ్ళరా, ఒక వృద్ధురాలు ప్రభువును నిద్రించింది, చాలా పేదరాలు. అయితే ఏమైందంటే ఇక జ్ఞాపకార్థ గుడికి పెట్టాం. ఇలాగే ముసురు వర్షం, చికెన్ వండారు. ఏమండారు? చికెన్ వండారు. వాళ్ళ పిల్ల అన్యులు, వాళ్ళ కుమార్తెలందరూ కూడా అన్యులు. ఈ ఒక్క ఆవిడ ప్రభువుని నమ్ముకుంది. మంచి చికెన్, బిర్యానీ అన్నీ వండారు. అన్నీ వండితేనండి మరి టెంట్ లేదు, ఏం లేదు. టెంట్ ఉన్నా టెంట్ నుంచి నీళ్లు గారిపోయి బురద అయిపోయింది. ఆ బురదలో తడిసిపోయిన పట్ట బయట ఉంది, సిమెంట్ బస్తాల కింద వేసారు పట్ట. మీరు చెల్లెడు చూసుకుంటే ఎలా అండి, అలాంటి పట్ట మడత పెట్టి వేస్తే అమ్మగారు, తర్వాత ఇంకా పద్మ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు విశ్వాసులు. ఏలియా గారు కూడా ఉన్నట్టున్నారు ఆ రోజున. వాళ్ళందరూ, లక్ష్మి కూడా ఉంది. అమ్మ లక్ష్మి ఎక్కడ ఉంది? మాకు గుర్తుందా? అందరూ అడుగుతున్నారు, కింద కూర్చొని ఆనందం తిన్నారు. నాకు కూడా పెట్టారు, అయ్యగాను కాబట్టి కుర్చీ వేసి భోజనం పెట్టారు. భోజనం పెట్టి నాకు మాత్రం స్పెషల్స్ చేశారు. ఏంటమ్మా అన్ని స్పెషల్స్ నాకు ఎందుకమ్మా, అందరిలో వండపోయారు అంటే అన్నీ మటన్, తర్వాత మంచి లివర్లు అన్నీ కూడా పెట్టారు. అది ఏంటమ్మా ఎందుకు ఇంత స్పెషల్, నాకెందుకు? లేదు అయ్యగారు, మరి ఆ క్రైస్తవ పద్ధతి ప్రకారం అక్కడ పెట్టకూడదు అన్నారు కదా, కాకులకి వాటికి పెట్టకూడదు అన్నారు కదా, మరి అందుకనే ఇక పెట్టద్దన్నారని మీకు పెడుతున్నాం అయ్యగారు అన్నారు. మారు మాట్లాడకుండా, నేను ఎవరిని అయ్యగానే అనుకున్నావు అని అనాలి కదా. మారు మాట్లాడకుండా చక్కగా అన్నం తింటుంటే కింద నుంచి ఇలా నా వంగసి వస్తున్నారు వీళ్ళు, ఈ బ్యాచ్ అంతా కూడా. ఇదేంటి అయ్యగారికి అసలు ఏ ఫీలింగ్ లేదు, ఏంటి? నా ఫీలింగ్లు నాకున్నాయి, నేనేం చేయను మరి. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాం ప్రార్థన చేస్తాడు, సొదొమ గొమొర్రా పట్టణాలని గురించి నాశనం చేయడానికి దేవుడు దిగి వస్తే, ప్రియులారా, ఆ పట్టణాన్ని కాపాడడం కొరకు అబ్రహాము ఎంతగా తగ్గించుకున్నాడు. అబ్రహాము స్టేటస్ ఏంటో తెలిసినా, అబ్రహాం అంట ప్రియులారా దేవునికి స్నేహితుడని పిలువబడిన అబ్రహాము, అయ్యా ధూళినయ్యా, బూడిద వంటి వాడినయ్యా. ఎవరి కోసం? పట్టణాన్ని కాపాడడం కొరకు, నీ బంధువుని కాపాడడం కొరకు, నీ స్నేహితుల్ని, గ్రామాన్ని కాపాడడం కొరకు నీవు కూడా అలాగ తగ్గించుకో. అలాగ తగ్గించుకొని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ప్రియులారా మీ ప్రాంతాల్ని మీకు అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం. మీ బంధువులు మీకు అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం. సో టోటల్గా ఏంటంటే ఈరోజు నేను చెప్పే పాఠం ఏంటంటే, మనము తగ్గించుకుంటే హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. ఒకవేళ తిక్క వేషాలు వేస్తే ఆయన మనసు మార్చుకుంటాడు. ఆయన ఏమంటాడు చెప్పండి? ఒకప్పుడు నేను అనుకున్నాను, ఇలా చేద్దాం అనుకున్నాను, నిన్ను రాజుగా చేద్దాం అనుకున్నాను, కిరీటం పెడదాం అనుకున్నాను, రాజభవనం ఇద్దాం అనుకున్నాను, బంగారము, వెండి, ధనము, మణులు, మాణిక్యాలు ఇద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు నీవు నాకు అనుకూలంగా లేవు గనక నా మనసు అలాగా అనిపించట్లేదు అన్నాడు. అనుకో, చచ్చింది గొర్రె. ఇక అయ్యగారు ఎంత ప్రార్థన చేయి, ఎంత ఊపి ప్రార్థన చేయి, తల పట్టుకుని ఊపో. అయ్యగారు మా ఇంట్లో 7 రోజుల్లో పాస్ ప్రార్థన. ఎన్ని రోజులు? 7 రోజుల్లో పాస్ ప్రార్థన. ఒకేసారి ఇచ్చే కానుక డివైడెడ్ బై 7. ఎన్ని రోజుల్లో పాస్ ప్రార్థన? దేనికోసం? ఆశీర్వాదం, ఘనత కోసం. అసలు పాయింట్ ఏంటి? అసలు పాయింట్ ఏంటి? దేవుడు చేయాలని హెచ్చించాలనుకున్నాడు, కానీ ఇప్పుడు అనుకోవట్లేదు. ఎందుకని? లోపం ఎక్కడుంది చెప్పండి. అయ్యగారు ప్రార్థన చేయడం మానేసాడు ఈ మధ్యన. అసలు అయ్యగారు ఇదివరకు అంత బలంగా ప్రార్థన చేయట్లేదబ్బా. ఎవరో ఇదివరకు అయితే అబ్బా మంటలు. ఎప్పుడు? ఇదివరకే మంటలు. మరి ఇప్పుడు మంటలు లేవా? మంట ఎప్పుడైనా ఒకటే మంటమ్మా. చిన్నప్పుడు అగ్గిపూల పట్టుకుని అదే మంట, ఇప్పుడు పట్టుకుని అదే మంట. మంట తగ్గలేదు. ఏం తగ్గింది చెప్పండి? మనలో
ఏదో ఒక లోపం నేను అంటాను. లోపాలు సరి చేసుకుందాం. సరి చేసుకుంటే దేవుడు వెంటనే మనసు మార్చుకుంటాడు. నేను ఆ పట్టణాన్ని నాశనం చేస్తా అన్నాడు, అవునా? దేవుడు ఏం చేశాడు? మళ్ళీ నినివే పట్టణం గురించి ఏమేమి తెలుసుగా, దేవుడు ఏమన్నాడు ముందు? కాబట్టి దేవుడు వెంటనే మనసు మార్చుకుంటాడు. ఎప్పుడైతే మన మనసు మార్చుకుంటామో, వద్దులేండి సమయం లేదు కనుక ప్రియులరా, ఈ యొక్క పగటి వేళ మనందరం కూడా సరి చేసుకుందాం. సరి చేసుకుని, యేసయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను ఘనపరచయ్యా, నీ వాగ్దానాలు ఏది కూడా ఆలస్యం కాకుండా నా జీవితంలో గొప్ప కార్యం చెయ్యని ప్రార్థన చేద్దాం.